దేవుని ప్రేమ ఇది మొదలుకొని సదాకాలము మనందరికీ తోడయుడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. దేవుని వాక్యము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. నేను చదువుతున్నాను, గమనించండి. 3వ వచనాన్ని. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. ఏమిటి? సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు ఒక మాట. మీ పూర్ణ హృదయంతోను మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మళ్ళుకొని, అంటే మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవించుడి, లేకపోతే ఆయనను అనుసరించుడి, లేక వెంబడించుడి. ఈ 3 మాటలు ఉపయోగించాలి. ఎప్పుడైతే మీరు పట్టుదల కలిగి మీ హృదయాలు దేవుని తట్టు తిప్పి ఆయనను అనుసరిస్తాడో, అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి, అనగా మీ శత్రువులైన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అంటూ సమూయేలు చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం వాస్తవంగా పాత నిబంధన గ్రంథం హిబ్రూ భాషలో రాయబడినప్పుడు సమూయేలు గ్రంథము అని ఉండేది, ఒకే గ్రంథంగా. ఆ తరువాత గ్రీకు భాషలోకి అనువాదం చేసినప్పుడు మొదటి గ్రంథము, 2వ గ్రంథము అని విభజించి వ్రాయటం జరిగింది. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనము ఈ సమూయేలు మొదటి గ్రంథము, ఆ తర్వాత 2వ గ్రంథం, ఈ చరిత్రను కనుక మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు ప్రస్తుతానికి న్యాయాధిపతుల పాలనలో వస్తున్నారు. అయితే వీరు దేవుణ్ణి ఒక మాట అడిగారు. ఏమిటంటే, దేవుని అధికారాన్ని వారు తిరస్కరిస్తూ ప్రభువుని అడిగిన కోరిక ఏమిటంటే, లోక మర్యాద చొప్పున మమ్ములను మేము పాలించుకోవడానికి మాకు ఒక రాజు నియమని అడిగారు. దేవునికి ఈ కోరిక చాలా బాధ కలిగించిన కోరికే. అయినా సరే తన పిల్లల కోరిక కాదనకుండా వారిని పాలించడానికి రాజునిచ్చాడు. మొదటి రాజు సౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇలాగున సమూయేలు గ్రంథములో మనం చూస్తే వారు నిజంగా దేవుని పాలనను విడిచిపెట్టి వారిని వారు పాలించుకోవటానికి వారికి ఒక రాజును కావాలి అని అడిగిన తరువాత దేవుడు వారికి రాజులను ఏర్పాటు చేశాడు. ఈ గ్రంథంలో మనకు ముఖ్యంగా నిరంకుశులైన ఈ రాజుల పాలన ఎలా ఉంటుందో, దేవుని పాలన ఎలా ఉంటుందో చక్కగా ఈ గ్రంథంలో మనం తెలుసుకోగలుగుతాం. సరే, ఆ చరిత్ర అంతా అలా ఉంచితే, ప్రస్తుతానికి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు వారి శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేత దరిదాపు 20 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల దగ్గర నుంచి వారి మందసాన్ని తీసుకెళ్లిపోయారు. వారి దేవుడైన యెహోవా మందసం వారి మధ్య ఉండటాన వారికి విజయం కలుగుతుంది, ఆ మందసాన్ని తీసుకెళ్తే బాగుంటుందని చెప్పని ఆ మందసాన్ని లేకుండా చేయాలని ఆ మందసాన్ని తీసుకెళ్లిపోయారు. ఆ మందసాన్ని తీసుకెళ్లిన తరువాత దరిదాపు 7 నెలలు వారి మధ్య ఉన్నది ఆ మందసం. అయితే ఈ 7 నెలల్లో దేవుడైన యెహోవా వారిని మొత్తినప్పుడు, వారి దేవుడైన పరిశుద్ధుడైన యెహోవా మందసం మన మధ్య ఉండటం మనకు మంచిది కాదు, పంపించేద్దామని చెప్పని
దేవుని బిడ్డలారా మందసాన్ని వారి మధ్య నుంచి పంపించేశారు. అక్కడ నుంచి కిరియత్షేము వచ్చిన తరువాత సుమారు 20 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది ఆ మందసం. ఈ 20 సంవత్సరాల్లో దరిదాపు ఇశ్రాయేలు చరిత్రలో ఈ 20 సంవత్సరాలలో ఇశ్రాయేలీలు చాలా అగసాట్లు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళలో పశ్చాత్తాపం కలిగి ప్రభు అయిన యెహోవాను అనుసరించాలని వాళ్ళందరూ కూడా బాధపడుతూ దుఃఖపడుతూ ఈ దుఃఖాన్ని ప్రవక్త అయిన సమూయేలు ముందు చూపించారు. అప్పుడు సమూయేలు అన్నాడు, మీరు యెహోవాను అనుసరించాలనుకుంటున్నారు గనుక హృదయపూర్వకంగా యెహోవా తట్టు తిరిగి మీరు పట్టుదల కలిగి ప్రభు అయిన యెహోవాను అనుసరించండి. అప్పుడు ఈ శత్రువులను మీ మధ్య నుంచి తీసివేస్తాడు, మీకు విడుదల కలిగిస్తాడు అంటూ సమూయేలు ఒక మంచి సలహా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానం చేసేటటువంటి అంశంలో ప్రభువుని అనుసరించనంత వరకు వారు ఎన్ని శ్రమలు అనుభవించారో, లేక ఎన్ని అగసాట్లు పడ్డారో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో. కానీ ప్రభువుని అనుసరించగలిగితే జీవితం ఎలా ఉంటుందో ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రభువుని అనుసరిస్తున్నాము లేక వెంబడిస్తున్నాము. ప్రభువుని వెంబడించుచున్న మనం ఎలా వెంబడిస్తున్నాం, ఎలా వెంబడించాలి? ప్రభువుని వెంబడించుట లేక అనుసరించుట, లేకపోతే ఆయనతో నడుచుట, ఏదైనా ఉపయోగించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, సౌలు అనబడినటువంటి ఇశ్రాయేలు మొదటి రాజు, ఆయన గురించి ఒక్క మాట మీకు చెప్పాలి. దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 15:11. సౌలును ఇశ్రాయేలు అందరూ అమ్మ సమూయేలు మొదటి గ్రంథం 15:11. అంతే, రైట్ చెప్పండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు, ఇక్కడ మనం చూడగలిగితే సమూయేలు దేవుని బిడ్డలారా కోపావేశుడై రాత్రంతా దేవునికి మొర్ర పెట్టాడట. ఎందుకు కోపం వచ్చింది సమూయేలుకి? రాజైన సౌలు యెహోవాను అనుసరింపక, అవునా, రాజైన యెహోవాను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. మన ప్రభు అయిన యెహోవా స్వయంగా చెప్పుచున్న మాట. రాజైన సౌలు ప్రభు అయిన యెహోవాను అనుసరింపక వెనుక తీసి దేవుని ఆజ్ఞలను పాటించనందున అతనిని రాజుగా నిర్ణయించినందుకు దేవుడైన యెహోవా ఏమయ్యాడంట? నేను పశ్చాత్తాపడుచున్నాను, బాధపడుచున్నాను. అంటే దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించడానికి తీర్మానం కలిగిన వారు, ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి వారు, ప్రభువుని వెంబడించక దేవుని ఆజ్ఞలకు లోబడక ఎప్పుడైతే దేవుని కాక వేరొకని అనుసరిస్తారో వారిని పట్టి దేవునికి హృదయంలో బాధ కలుగుతుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా ప్రభువుని గాక మరొకరిని అనుసరిస్తారా అంటే బైబిల్ వాక్యం చెబుతుంది. అపోస్తుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు, దుర్నీతిని పుట్టించు,
సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును చాలు. దేవుని బిడ్డలారా, తెస్సలోనికే సంఘానికి పౌలు చెబుతున్నాడు, సహోదరులారా, కొందరు ఈనాడు సాతాను కనపరుచు బలమును అనుసరించుచున్నారు. సాతాను కనపరుచు బలం ఏమిటయ్యా అంటే దుర్నీతిని కనపరిచే తంత్రాలు, అంటే సాతాను యొక్క తంత్రాలు. అపవాది లేక సాతానుడు నిజమైన క్రైస్తవులను, దేవుని పిల్లలను మోసగించడానికి అపవాది నానా రకాల తంత్రాలు జరిగిస్తూ ఉంటాడు. వెలుగుదూత తానే వేషం వేసుకొని, సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని విశ్వాసులను మభ్యపెట్టడానికి, మోసం చేయటానికి వాడు విశ్వాసులను సహితం, ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చటానికి కనుల ముందు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఒకవేళ ఆకాశము నుంచి అగ్నిని తీసుకొచ్చినా సరే మీరు నమ్మొద్దు, వాడు ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చేట చేస్తాడు నా పేరట, అంచె దినాలలో జాగ్రత్త అన్నాడు. ఈ రోజు కొందరు సాతానుడు కలిగించే తంత్రాలను లేక వాడి బలమును అనుసరిస్తూ ఉన్నారు. రెండవదిగా చూడగలిగితే అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చూడగలిగితే, అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి చాలు. దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు చెబుతున్నాడు, కొందరు పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుస్తారు, మీరు జాగ్రత్త. ఈనాడు సంఘాలలో దేవుని బిడ్డల పోకిరి శాస్త్రాలు పెరుగుతా ఉన్నాయి. ఎలాగంటే ఒక చిన్న మాటలు మీరు ఆలకించవచ్చు. పోయిన క్రిస్మస్ దినాల్లో ఇంటింటికి క్రిస్మస్ తాత వేషం వేసుకొని పాస్టర్ గారు సంఘము కలిసి తిరుగుతా ఇంటికి వెళ్ళంగానే ఒక యవనస్తుడు నడిపించి యవనస్తుడు చెబుతాడంట, ఇప్పుడు వెంకయ్య గారి ఇంటికి వచ్చాం కదా, వెంకయ్య గారి కోరిక మీదకి పాస్టర్ గారు ఒక స్టెప్ వేస్తాడు. ఏం వేస్తాడు? పాస్టర్ గారి వెంకయ్య గారి కోరిక మీదకి పాస్టర్ గారు ఒక స్టెప్ వేస్తాడు అనగానే పాట పాడుతుంటే పాస్టర్ గారు డాన్స్ చేయటం అంట. ఇప్పుడు పాస్టర్ గారి కోరిక మేరకి వెంకయ్య గారు స్టెప్ వేస్తాడు అనగా ఆయన డాన్స్ చేయటం అంట. పోకిరి శాస్త్రాలు కాదా? ఈరోజు దేవుని బిడ్డల సంఘాలలో ఆత్మీయత, భక్తి ఎటుపోతుందో తెలియటలా. సాతానుడు కనపరిచే బలమును అనుసరించే వారు కొందరు, పోకిరి శాస్త్రాలను అనుసరించే వాళ్ళు కొందరు, ఇలాగ లోకంలోని నానా రకాల భ్రష్టత్వాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలు రాకేడకపోతాయి, కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి, దేశం మీదకి ఉగ్రతలు రాకుండా ఎక్కడికి పోతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించగలిగితే అసలు నిజంగా మనం ఎలా వెంబడించాలి, ఎవరిని వెంబడించాలి, ప్రభువుని వెంబడించుచున్న మనం ప్రభువుని ఎలా వెంబడించాలి లేక అనుసరించాలి? ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రభువుని వెంబడించటంలో ఎలా ఉండాలో, ప్రభువుని అనుసరించటంలో ఎలా ఉండాలో ఒక చక్కటి మాదిరిని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలలో మనం చూస్తే, ఇక్కడ నయోమి తన కోడలైన రూతు వారి మధ్య జరిగిన సంభాషణలో రూతు చెప్పుచున్న ఒక మంచి బలమైన తన తీర్మానాన్ని మనం చూడొచ్చు. చూడండి, రూతు అంటుంది 16వ వచనంలో, అంతటా రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటని నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడిదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయును కాక.
అని రూతు తన అత్తను వెంబడిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా రూతు అనబడిన ఈమె ఒక మోయాబీయురాలు. వాస్తవంగా ఈమె మోయాబీయురాలు, లోకస్తురాలు. కానీ దేవుని బిడ్డలారా, నయోమి ఇంటి కోడలైన తరువాత దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఆ ఇంటి కోడలు ఓర్ప, వీరిద్దరూ ఒక యూదుల కుటుంబానికి, భక్తి కలిగిన కుటుంబానికి, దేవుని నెరిగిన కుటుంబానికి కోడళ్లుగా వచ్చారు. కానీ ఈ కోడళ్ళు ఇద్దరూ కూడా ఆ కుటుంబంతో కలిసి యెహోవాను అనుసరించకంలో వారు కొనసాగారు. కానీ దేవుని బిడ్డలారా, మనము ఓర్ప, రూతు అనబడిన ఈ ఇద్దరు తోడు కోడలను చూడగలిగితే, ఓర్ప కొంతకాలము అనుసరించి ఆమెకు అవకాశము దొరకగానే మరలా లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయింది. కానీ రూతును మనం చూడగలిగితే ఆమె అంటుంది కదా, ఒకవేళ ఈ లోకములో ఏదైనాను సరే నిన్ను నన్ను వేరు చేస్తే, ఒకవేళ ఏదైనా కారణం చేత నీవు నేను వేరైపోవలసి వస్తే, అంతకంటే గొప్ప శాపం నా మీదకి ఇంకేది వద్దు, మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయకుండును గాక అంటూ తన అత్తను హత్తుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక రూతులో ఉన్నటువంటి తీర్మానం ఎంత పట్టుదల కలిగినదో, రూతులో ఉన్నటువంటి తీర్మానం ఈరోజు మనందరికీ కూడా ఒక సవాలు. ఈరోజు క్రైస్తవ జీవితానికి, దేవుని పిల్లలు అనబడిన వారికి ప్రభువుని వెంబడించుటలో ఇది ఒక సవాలు, పట్టుదలతో కూడిన సవాలు. ఎందుకంటే అనేకులు ప్రభువుని వెంబడించుచున్నాము అనుకుంటూ దేవుని బిడ్డలారా లోకములో ఆచారాలను వెంబడిస్తున్నారు, పోకిరి శాస్త్రాలను వెంబడిస్తున్నారు, సాతాను కనపరిచే దేవుని బిడ్డల బలమును అనుసరిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యెహోవాను అనుసరించుటలో వారు నిజముగా దేవుని బిడ్డల పట్టుదల కలిగి వెంబడిస్తున్నారా? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నేను నా ప్రభు అయినటువంటి క్రీస్తును విడిచిపెట్టను, నిజంగా నా ప్రభువును వెంబడించుటలో నేను వెనుకాడను అని నిజంగా ప్రభువుని వెంబడించుటలో పట్టుదల కలిగి నడుస్తున్నారా? ఈరోజు మనందరికీ కూడా ఒక సవాలు విసురుతుంది రూతు జీవితం. ప్రభువును వెంబడించుచున్నాము అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగితే, దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి ప్రభువుని అనుసరించటం అంటే ఒక ప్రశ్న అర్థం కావట్లా. ప్రభువుని అనుసరించటం అంటే దేవుని వాక్యంలో పాత నిబంధన మొదలుకొని అనేకమైన అంశాలు ఉన్నాయి. నా ధర్మశాస్త్రమును అనుసరించము, నా కట్టడలను అనుసరించము, ఇలా ఎన్నో విషయాలు నూతన నిబంధనలో దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు నన్ను వెంబడించుము ఎన్నో విషయాలు చెప్పాడు. అసలు ఒక పరిపూర్ణమైన పట్టుదలతో నువ్వు ప్రభువుని వెంబడించాలంటే ఎలా వెంబడించాలి? బైబిల్ గ్రంథము మనకు ఒక మంచి సమాధానం చెప్తుంది. బైబిల్ గ్రంథం చెబుతున్న సమాధానం ఏంటంటే, ఈరోజు అనేక మందికి ఎవరిని వెంబడించాలో అర్థం కాని ప్రశ్నకు బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుని వాక్యం గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం మీరు గమనించండి. దేవుని వాక్యంలో మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు కదా, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని, దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ మనము గమనించగలిగితే హెబ్రీయులకు పౌలు లేఖ రాస్తూ ఆయన చెబుతూ ఉన్నాడు, ఎవరిని వెంబడించాలంట? మీపై చూడండి, మీకు వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును, ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిజంగా మనలను నడిపించే ఆత్మీయ నాయకులైనటువంటి వారిని, వారి ప్రవర్తనను కనిపెట్టి వారి విశ్వాసమును అనుసరించవలెను అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈరోజు నీవు అనుసరించాలంటే, ప్రభువుని అనుసరించాలంటే, ముందు నీకు వాక్యమును బోధించి నీపై ఆత్మీయ నాయకులుగా ఉండి నిన్ను నడిపించుచున్న వారి యొక్క ప్రవర్తన ఫలము ఎలా ఉన్నదో, వారి విశ్వాసం ఎలా ఉన్నదో, వారి ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో వారిని మీరు గమనించి వారి విశ్వాసమును అనుసరించండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నిజంగా మన పైన నాయకులుగా ఉండి, అంటే ఆత్మీయ నాయకులు అంటారు దైవ సేవకులను, మీకు వాక్యమును బోధించి మీ పైన ఆత్మీయ నాయకులుగా ఉండి మిమ్మల్ని నడిపించే మీ సేవకుల యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు గమనించండి. వారి విశ్వాసమును గమనించండి, వారి విశ్వాసమును అనుసరించండి. ఎప్పుడు? మనకెంతో మంది వాక్యమును బోధించే నాయకులు ఉన్నారు. వారు నాయకులుగా, అంటే వాక్యమును బోధించుతున్నారు కాబట్టి, వారు నాయకులుగా ఉన్నారు కాబట్టి, వారు ఎలాంటి వారైనా సరే వారిని అనుసరించాలా? ఇది కూడా ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకనే యోహాను భక్తుడు దేవుని యొక్క వాక్యం మీరు చూడండి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు కదా, చదువమ్మా. అక్కడ చూడండి, ఒక విశ్వాసికి చెప్పినట్లుగా యోహాను చెబుతున్నాడు, మీరు చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు. దేవుని బిడ్డలారా చూడండి, మేలు చేసిన వాడు, దేవుని బిడ్డలారా, మేలు అన్న చోట మంచి అని అర్థం చేసుకోవాలి. మంచి కార్యములు చేయువాడు దేవుని సంబంధి, చెడు కార్యములు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. వారు దేవుని పేరట దేవునిని అడ్డం పెట్టుకొని వారు దేవునికి దేవుని సేవకులుగా, మనపై నాయకులుగా బలమైనటువంటి ఆ అధికారాన్ని మన మీద చూపిస్తారే తప్ప వారు దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, దేవుణ్ణి చూసిన వారు కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రియుడా, మనము చెడు కార్యములను కాక చాలు. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో గమనించగలిగితే చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించవలసిన వారమై ఉన్నాము కనుక, ఒకవేళ అవసరమైతే ఇది చెడు అని అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి కూడా ఏమాత్రము వెనుకాడకూడదు. హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం మీకు చెప్తున్నాను. మన మధ్య ఉంది అమ్మాయి సాహితి. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, నాన్నగారు వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే ఆ సహవాసంలో వాళ్ళ ముందు వాస్తవంగా మరి అన్యులుగా ఉన్నవారు, ప్రభువుని తెలుసుకుని ప్రభువులకు వచ్చిన వారు ప్రభువుని వెంబడించటంలో ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు. ఒక మాట చెప్పాలంటే, అలాంటి స్థితిలో వారి కళ్ళ ముందు వారికి సువార్తను బోధించే దైవ సేవకులు వారు చేస్తున్న పద్ధతి తప్పుగా ఉన్నప్పుడు వారు అడిగారట, మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమి, వాక్యం చదివి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమి, అయ్యా ఇది తినొచ్చా, ఈ పని మనం చేయకూడదు కదా అనంటే, ఏం పర్వాలేదు అన్ని తినొచ్చు అని అన్నారంట. ఇది దేవునికి హేయమైనది అని మాకు తెలిసింది, ఇది తింటే సరైంది కాదు, ఇది తినొచ్చు అని మీరు అంటున్నారు కాబట్టి మీతో మేము సహవాసం చేయటం మంచిది కాదని చెప్పని వెంటనే వారి నుంచి పక్కకు వచ్చేసారు. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రియుడా, మంచిని కాక చెడును చేసేవాడు దేవుణ్ణి చూసిన వాడు కాదు, దేవునిని అనుసరించడానికి వాడు దేవుణ్ణి చూసిన వాడు కాదు, దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. వానిని అనుసరించటం మానేసేయాలంతే. ఈ రోజు ఖచ్చితంగా ఈ అంచె దినాలలో క్రైస్తవులందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి. లోకము నానా రకాల బోధలు మోసుకొస్తూ ఉన్నది.
సాతానుడు వాడి బలము చేత నానా రకాల తంత్రాలు జరిగిస్తూ ఉన్నాడు. లోకంలో కొందరు పోకిరి శాస్త్రాలు చేస్తున్నారు. లోకంలో కొందరు సాతాను బలముతో అద్భుతాలు చేస్తున్నారు. లోకంలో భయంకరమైన పనులు చేస్తూ వాక్యాన్ని మరుగున పెడుతున్నారు. వాక్యం తెలియదు కానీ వాళ్ళ పేర్లు వెనకాల చాటవారు పెద్ద పెద్ద తోకలు వెళ్ళే వారు డిగ్రీలు పెట్టుకుంటున్నారు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా, మంచిదే, గొప్ప చదువులు చదవాలి, అపారమైన జ్ఞానం సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలి, మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యమును మనం అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం పాటిస్తూ ఇతరులకు చెప్పగలిగితే ఇతరులను అగ్నిలో నుండి లాగినట్లు అవుతుంది, ఒకరిని రక్షించినట్లు అవుతుంది. లేకపోతే ప్రభు అంటాడు, మీరు పరిశుద్ధ గ్రంథం చూడగలిగితే లూకా 6:39 గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల ఏమవుతుందంట? 6:36-39 అందరిని ఎతకని కనపడలే. ఇంకా అందరికి కనపడిందా బైబిల్లో? ఏం ఎతుకుతుంటేను? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఎతుకుతున్నాం కదా. చదవండి, చదువు ఇప్పుడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును దేవుని బిడ్డలు చూడండి, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిన ఎడల ఇద్దరు వెళ్ళి గుంటలో పడును కదా. ఈ రోజు బోధ ఏంటంటే, అయ్యా ఎవరు తీర్పు ఆడదే, ఎవరు తీర్పు ఆడదే, ఆయన ఎట్టన్నా ఉండని, ఆయన ఏమైనా చేయని, మేము మాత్రం నేను చాలా పవిత్రంగా నీళ్ళు ఆయన బోధ వింటున్నాం. అయ్యా ప్రభు అంటున్నాడు, వాడి గుడ్డివాడైతే దారి చూపుతాను అన్నా వాని వెంట మీరు నడవద్దు. ఎందుకంటే గుడ్డివాడు గుడ్డివానికి ద్వారా చూపిస్తే ఇద్దరు వెళ్ళి, నీకు తెలియదు వాక్యం, ఆత్మీయ గుడితనం నీలో ఉంది, వాక్యంలో అనుభవం నీకు తెలియదు, వాక్యపు మర్మం నీకు తెలియదు, నీవు నేర్చుకునే విషయంలో నడవలసిన విషయంలో ఉన్నావు. నిన్ను చేయి పట్టి నడిపించేవాడు వాక్యపు లోతు తెలిసి ఉండాలి, వాక్యపు మర్మం తెలిసి ఉండాలి, మంచి త్రోవలో నిన్ను నడిపించేవాడు ఉండాలి. ఆయనే గుడ్డోడై నిన్ను పట్టుకెళ్తాను రా అంటే ఇద్దరు కలిసి నాశనంలో పడతారు. అందుకనే యోహాన్ అంటాడు, ప్రియుడా చెడ్డ కార్యమును విడిచిపెట్టి మంచి కార్యమును అనుసరించుదాము, చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి వారిని అనుసరిద్దాము. అందుకే ఒకసారి దైవజనుడైన ఎలీషా షూనేముకి వెళ్ళినప్పుడు ఒక గనురాలు తన భర్తతో అంటుంది, మన ఊరు వచ్చి వెళుతూ ఉన్నటువంటి దైవజనుడు నిజముగా దైవజనుడని, అంటే భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. గమనించింది, ఈయన నిజముగా భక్తి కలిగిన వాడా, ఈయన నిజముగా వేషం అంటే విశ్వాసం కలిగిన దైవజనుడైనా, భక్తి కలిగిన దైవజనుడైనా, వాక్యం కలిగిన దైవజనుడైనా, ప్రార్థన కలిగిన దైవజనుడైనా, ఇతనిని అనుసరిస్తే నేను దేవునిలో యథార్థమైన మార్గంలో నడవగలుగుతానా? చక్కగా గమనించి తాను నిర్ణయం తీసుకున్నది, ఇతడు నిజముగా భక్తి కలిగిన దైవజనుడే. తాను నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు తన భర్తకు చెప్పింది, అయ్యా మన ఇంటిలో ఆయన ఆతిథ్యం ఏర్పాటు చేద్దాం, ఆయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని సన్నిధిలో ఈరోజు మనము వెంబడించే ఏదైనా సరే, మనము వెంబడించే ఒక దైవ సేవకుడు కావచ్చు, మనం అనుసరించే వాక్యపు విధానం కావచ్చు, మనము నడిచేటటువంటి మన ఆత్మీయ జీవితం దేవుని సన్నిధిలో మనం గమనించగలిగితే, దేవుని బిడ్డలారా, నిజముగా మనకంటూ ఒక నిత్య జీవానికి మార్గం చూపించే విధానమై ఉండాలి. మనం చూసాం ఇందాక రూతు ఎలా వెంబడించింది, ఆమె పట్టుదలతో దేవుణ్ణి అనుసరించింది. అంటే వాస్తవంగా లోకస్తురాలే, మోయాబీరాలు. ఆమె రూతు అంటే నయోమి కుమారుని వివాహం చేసుకున్న తర్వాత ఆ ఇంటిలోకి వచ్చి భక్తిని నేర్చుకున్న తర్వాత దేవుడైన యెహోవాను అనుసరించడం ప్రారంభించిన తర్వాత మామ చనిపోయాడు, భర్త చనిపోయాడు, దేవుని బిడ్డలారా తోడుకోడలు వెళ్ళిపోయింది, ఇంటిలో వాళ్ళంతా నష్టమే, అన్ని పోగొట్టుకొని విధవరాండ్రు అయ్యారు. నయోమి కూడా నువ్వు వెళ్ళిపోమ్మా మీ ఇంటికి అని చెప్పింది. అయినా సరే అంటుంది, ఇంటిలో ఏమి ఉన్నా లేకపోయినా, నా భర్త ఉన్నా లేకపోయినా, నాకు ఏమి ఉన్నా లేకపోయినా, నా ప్రభు ఉంటే నాకు చాలు. మళ్ళీ ఈ లోకానుసారమైన జీవితంలోకి నేను వెళ్ళను, లోకాన్ని అనుసరించను,
నేను ప్రభువును అనుసరించుటలో నిజముగా మరణం తప్ప నిన్ను నన్ను మరి ఏది ప్రత్యేకించకుండును గాక, వేరు చేయకుండును గాక. అలా ఒకవేళ ఏదైనా వేరు చేస్తే యెహోవా నాకెంతైనా కీడు కలుగు చేయును గాక, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అని తన అత్తను హత్తుకొని బెత్లెహేముకొచ్చింది. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజు మనం ప్రభువుని వెంబడించుటలో, ప్రభువుని అనుసరించుటలో, దేవుని వాక్యమును బట్టి నడుచుటలో మనము ఏ స్థితిలో నడుస్తున్నాం? దేవుని యొక్క వాక్యమును చక్కగా అర్థం చేసుకొని, దేవుని వాక్యం చెబుతుంది, మీకు వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలమును మీరు గ్రహించి వారి విశ్వాసమును అనుసరించండి, వారి ప్రవర్తన గమనించండి, వారి విశ్వాసమును గమనించండి. మీరు అనుసరించడానికి ఇది వాస్తవమే అని తెలిసినప్పుడు, మీరు నిర్ణయించుకున్నప్పుడు అది మంచి అయితే అనుసరించండి, మంచి కాదనుకుంటే మధ్యలోనే విడిచిపెట్టండి. అందుకే అన్నాడు, మార్గములో నిలిచి మేలైన మార్గమేదో నిలిచి చూచి మేలైన మార్గమును మీరు చేపట్టండి. నిలబడండి, చూడండి, మేలైనదేదో తెలుసుకొని అప్పుడు మీకు మేలైన మార్గంలో నడవండి అని అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, నిజంగా దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలిగితే ఈ రోజు ప్రభువుని అనుసరించుటలో దేవుని పిల్లలమైన మనము నిజముగా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలే, దేవుణ్ణి అనుసరించవలసిన వారే, దేవుని అనుసరించడానికి వారు వెంబడించి నడవటం ప్రారంభించిన వారే మధ్యలో ఏమయ్యారు? వాళ్ళు విగ్రహాలను ఆకర్షించారు, లోకానుసారమైన ఆచారాలను ఆశ్రయించారు, లోకానుసారమైన పాపాన్ని ఆశ్రయించారు. వారు దేవుణ్ణి అనుసరించవలసిన వారు లోకమును పాపమును అనుసరించి తప్పిపోయారు గనక వారు శత్రువుల చేత, నానా రకాలైనటువంటి శ్రమల చేత వారు బాధ పెట్టబడ్డారు. అయితే దేవుని బిడ్డలారా, మళ్ళీ పశ్చాత్తాపంతో యెహోవాను అనుసరించడానికి వారు ప్రభు తట్టు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎవరు పట్టుదలతో అనుసరిస్తారో, ప్రభువును వారు ఎవరు పట్టుదలతో అనుసరించగలుగుతారో వారు ధన్యులు. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, నిజంగా మనము దేవుని యొక్క లేఖనంలో చూడగలిగితే ఎవరైనాను సరే ప్రభువును అనుసరించాలంటే, మత్తయి సువార్త 16:24లో యేసు ప్రభు వారు స్వయంగా చెప్పాడు కదా. చూడమ్మా, మత్తయి సువార్త 16:24లో అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనని తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. చాలమ్మా దేవుని బిడ్డలారా, ఎవడైనను సరే నన్ను అనుసరించగోరిన వాడు తనను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని, ప్రభువును వెంబడించడానికి సిలువనెత్తుకోవాలి. అంటే సిలువ అంటే శ్రమ. శ్రమలను భరించేవాడే క్రీస్తును అనుసరించగలుగుతాడు. ఏ శ్రమ లేదు, ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ ఇరుకు ఇబ్బందులు లేవు. మేము చాలా బాగున్నామంటే నువ్వు క్రీస్తును అనుసరించడంలో వెనకబడిపోతావు అంతే. ఎప్పుడైతే శ్రమ ఉంటుందో, ఎప్పుడైతే బాధ ఉంటుందో, కష్టం ఉంటుందో, ఏదైనా ఒక బాధ నిన్ను వెంబడించుద్దో, నువ్వు వెంటనే బాధలో, శ్రమలో, కష్టములో దేవుని మీద ఆనుకోగలుగుతావు, దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతావు, దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేయగలుగుతావు, దేవునితో సంపూర్ణంగా జీవించగలుగుతావు. అందుకే శ్రమ లేని క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు కాదు అని అంటారు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ఎవడైనాను సరే నన్ను వెంబడించగోరువాడు తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే క్రీస్తు కొరకు రోజు శ్రమలు అనుభవిస్తూనైనా సరే ప్రభువును వెంబడించాలి. మనం దేవుని వాక్యంలో చూస్తాం, యేసు ప్రభు శిష్యులు ఆయనను వెంబడించారు. దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలుల సంఘం ఆయనను అనుసరించారు. హతసాక్షుల సమూహం యేసును అనుసరించారు. ఆయనను అనుసరించేటటువంటి వారు ఎవరైనా గమనించగలిగితే, పట్టుదలతో, విశ్వాసంతో ఎవరు ప్రభువును వెంబడిస్తారో, అనుసరిస్తారో వారిని గురించి ప్రభు అంటాడు. ఇర్మియా గ్రంథము
2వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమగును. ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరుచువారు శిక్షకు పాత్రులైది, వారికి కీడు సంభవించును. దేవుని బిడ్డలు చూడండి, పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలిగితే అక్కడ ఇశ్రాయేలు జనాంగమును గురించి ఒక మాట అంటున్నాడు. ఏది? ఇర్మియా ప్రవక్త పనిచేస్తున్న దినాలలో ఇర్మియా ద్వారా అంటున్నాడు, యెరూషలేము నివాసుల దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం ప్రకటించు. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూసిన అనురాగమును, నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమగును, ఆయన రాబడికి ప్రథమ ఫలమాయను. చాలు. అంటే ఎవరైతే నిజంగా ఇప్పుడు ఈ యెరూషలేముకు వెళ్ళి ప్రకటించు అన్నప్పుడు ప్రభు అన్నాడు, వారు అరణ్యంలో గాని విత్తనములు వేయదగని దేశములో గాని నన్ను వెంబడించుటలో వెనుదీయలేదు గనుక. అంటే కరువులైన, నష్టములైన, శ్రమలైన, శోధనలైన, బాధలైన కొందరు నన్ను విడిచిపెట్టక లోకాన్ని అనుసరించక వారి యొక్క జీవితం ఎంతో విశ్వాసంతో కొనసాగించారు. వారు నాకు ప్రతిష్ఠిత జనమగును, వారు నా రాబడికి ప్రథమ ఫలమగును. దేవుని రాబడి. హల్లెలూయా. మన రాబడిని ధనంలో లెక్కేస్తాం, కానీ దేవుడు ఆయన రాబడిని ఆత్మల రూపంలో లెక్కేస్తాడు. నేను ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నాను. ఈ రోజు కొంతమంది సేవకుల్ని గమనించి, పర్వాలేదంటే పర్వాలేదయ్యా. ఏం పర్వాలేదు? నాకు మంచి పెద్ద సంఘం ఉంది, బాగా దశభాగాలు వస్తాయి, మంచి పెళ్లిళ్ళు అవుతాయి, బాగా ధాన్యం వస్తాయి, పర్వాలేదండి. కొంతమంది ఆత్మీయమైనటువంటి విధానంలో మాట్లాడటలా. పర్వాలేదా అంటే, నా సేవ పర్వాలేదండి, నేను బాగా మంచి ఆత్మలను సంపాదించుకున్నాను, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచగలిగాను, దేవునిలో నేను ఒక మంచి స్థితిని ఆ సంఘంలో నేను చూడగలుగుతున్నాను అని చెప్పడానికి బదులు పర్వాలేదండి, సంఘం మంచిగానే చూస్తారు, బాగానే ఇస్తారు. దేవుని బిడ్డలారా, నిజంగా మానవుడు తన రాబడిని డబ్బులో చూస్తాడు, దేవుడు తన రాబడిని ఆత్మల రూపంలో చూస్తాడు. ప్రభు అంటున్నాడు, మీరు నా రాబడికి ప్రథమ ఫలమై ఉంటారు అన్నాడు. ఎవరైతే నిజముగా దేవుని బిడ్డలారా ప్రభుని అనుసరించుటలో పట్టుదల కలిగి విశ్వాసముతో ప్రభుని అనుసరించి నడుస్తారో రేపు పరలోకానికి వెళ్లే వారు ప్రథమ ఫలముగా ఉంటారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, అందుకనే దేవుని యొక్క లేఖనంలో గమనించగలిగితే ఈ రోజు మనము జాగ్రత్తగా ప్రభుని అనుసరించగలిగితే, ఈ రోజు మనము పట్టుదల కలిగి ప్రభుని అనుసరించగలిగితే, మీరు చూడండి, రూతు పట్టుదల కలిగి నిజంగా దేవుని బిడ్డలారా నయోమి ద్వారా ఆమె యెహోవాను అనుసరించింది, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది వారు సమస్తమును విడిచిపెట్టి, వారు ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా, వారి ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా ప్రభువుని వెంబడించారు, అనుసరించారు. వారికి ప్రభు వాగ్దానం చేశాడు, రేపు నాతో పాటు మీరు 12 సింహాసనాల్లో కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే ప్రభు చెప్పినట్లుగా తన సిలువను తాను ఎత్తుకొని ప్రభును వెంబడిస్తాడో వారందరికీ నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకే ధనవంతుడైన యవనస్తుడిని
నన్ను వెంబడించు అంటే వాడు ధనవంతుడు గనక దుఃఖపడుతూ ముఖము చిన్నబుచ్చుకొని వెనుదిరిగి వెళ్ళిపోయాడు గాని నిత్య జీవులోకి వెళ్ళలేకపోయాడు. ఈరోజు దేవుని సంగమా, నిజంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఆనాడు ఇశ్రాయేలు జనాంగము వారు దేవుని ప్రజలే గాని, నిబంధన జనాంగమే గాని, ధర్మశాస్త్రం ఎరిగిన వారే గాని వారిని మనం చూడగలిగితే నిజదేవుడైన యెహోవాను తమ రక్షకుడిగా కలిగిన వీరు లోకాన్ని, లోకంలో పాపాన్ని, లోకంలో ఆచారాలను వెంబడిస్తూ ప్రభువును వెంబడించుటలో ఎప్పుడైతే వెనకబడ్డారో వారు శ్రమల పాలయ్యారు, వారు శత్రువుల పాలయ్యారు, వారు కష్టాలను అనుభవించారు. అయితే తిరిగి మరలా ప్రభువుని అనుసరించడానికి వారు దుఃఖించారు కనుక అదే సమయంలో సమూయేలు చెప్పాడు, మీరు పూర్ణ హృదయంతో మీ యొక్క హృదయాలు దేవుని తట్టు తిరిగి పట్టుదలతో యెహోవాను అనుసరించండి. అప్పుడు మీకున్నటువంటి ఈ శత్రువుల, సమస్యల, శోధనల ప్రతి పరిస్థితుల్లో నుంచి ప్రభు మిమ్మల్ని విడుదల చేస్తాడు అన్నారు. అలాగే వారు ప్రభువుని అనుసరించడానికి తీర్మానం చేసుకొని వారు ప్రభువుని అనుసరించడం ప్రారంభించారు. దేవుడు వారిని ఆ సమస్త శత్రువుల చేతుల నుంచి విడిపించి ఆయన ప్రజలను మరలా నడిపించటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యంలో మనం చూడగలిగితే రూతు పట్టుదలతో తన అత్తను బట్టి యెహోవాను అనుసరించింది. యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడి ధన్యురాలయ్యింది. యేసు ప్రభు శిష్యులు పట్టుదలతో, విశ్వాసంతో ప్రభు అయిన యేసును అనుసరించారు. వారు నిత్య జీవానికి వారసులై రేపు ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చబోతున్నారు. ప్రభు సిలువనెత్తుకొని ప్రభుని అనుసరించేవారు రేపు నిత్య జీవంలో ఉండబోతున్నారు. అందుకనే ఈ రోజు మనము నిజంగా నిత్య జీవం, పరలోక రాజ్యానికి వెళ్ళి నిత్య జీవాన్ని చేపట్టాలంటే మనం ఎవరిని అనుసరించాలి? మీకు వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలమును గ్రహించి వారి విశ్వాసమును అనుసరించండి. ప్రియుడా, చెడ్డదానిని విడిచిపెట్టి మేలైన దానిని అనుసరించండి. ఒకవేళ అది చెడు అని తెలిస్తే దాన్ని విడిచిపెట్టి మంచిని వెంబడించండి. అప్పుడు మీరు నిత్య జీవానికి వారసులవుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో వచ్చే ప్రతి కీడు నుంచి తప్పించబడి, ప్రతి శోధన నుంచి తప్పించబడి, ప్రతి శ్రమ నుంచి తప్పించబడి మనము దేవుని యొక్క నిత్య జీవానికి వారసులు కావాలంటే మన కళ్ళ ముందు ఎన్నో అపాయాలు జరుగుతుంటాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే ప్రభువుని వెంబడించే మనము వెనుతీయక, లోకాన్ని అనుసరించక, పట్టుదల కలిగి విశ్వాసంతో ప్రభువుని అనుసరించగలిగితే ప్రభు మనలను మరలా శ్రమల్లో నుంచి, కీడుల్లో నుంచి విడిపించి మనకు ఈ లోకంలో ప్రభు అన్నాడు, మీరు నిజంగా యెరూషలేము వారికి చెప్పాడు కదా, ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడు చూడండి అక్కడ, మీరు నన్ను వెంబడించి నీ యవ్వన కాలములో అనురాగమును చూపించి వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమగును, వారు నా రాబడికి ప్రథమ ఫలము. దేవుని బిడ్డలారా, వారు దేవునికి ప్రతిష్ఠిత జనము, వారు దేవుని రాబడికి ప్రథమ ఫలము. మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా, సమర్పణ కలిగిన జనముగా, దేవుని సొత్తైన ప్రజలం కాగలుగుతాం. పరలోక రాజ్యానికి ప్రథమ ఫలము కాగలుగుతాం. అట్టి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయమును పోనీయక, లోకానుసారమైన పోకిరి శాస్త్రాలను అనుసరించక, సాతానుడు చూపించే బలమును అనుసరించక, గుడ్డి త్రోవలో నడువే అంటే మార్గాన్ని చూపించే గుడ్డి బోధకులను అనుసరించక, వాక్యానుసారంగా నిత్య జీవాన్ని చూపించే మార్గంలో మనం నడుస్తూ దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. ఆ విధమైనటువంటి పట్టుదల కలిగిన మరి విశ్వాసంతో ప్రభువుని వెంబడించే జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అమ్మ గమనించండి, మరి ప్రకటన గమనించండి. వచ్చే శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడిక గద్దల కళ్యాణ్, రైట్. దేవుని బిడ్డలారా, గద్దల కళ్యాణ్ గారి గృహంలో
మరి ప్రార్థన కొడుక శైలజ పేరు కూడా చెబుతాలే. కాబట్టి వారి గృహంలో ఉపవాస ప్రార్థన జరుగుద్ది. మా కూతుళ్ళు అనుకుంటున్నా చూడు రైట్, మంచిది దేవుని బిడ్డలారా. కాబట్టి రేపు శుక్రవారం చక్కగా 11 గంటలకు అందరూ సిద్ధపడి కోడికలో పాల్గొనగలరని మీ అందరికీ మనవి చేస్తున్నా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అమ్మా, అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడిన ఆయన మాట మనము పెడచెవిని పెట్టక ప్రభువుని వెంబడించుచున్న, ప్రభువుని అనుసరించుచున్న ఆయన పిల్లలమైన మనము నిజముగా మనోనేత్రాలు తెరవబడిన వారమై, ఆత్మీయ దృష్టి కలిగిన వారమై, మేలుకరమైన మార్గమును, మంచి మార్గమును, నిత్య జీవములోకి తీసుకెళ్లే మార్గమును అనుసరించుచున్నామా? ఆనాడు దేవుని బిడ్డ పౌలు చెప్పాడు, కొందరు అపవాది బలమును అనుసరించుచున్నారు అని. పేతురు గారు చెప్పాడు, కొందరు పోకిరి శాస్త్రాలను అనుసరించుచున్నారు అని. మరి నీవు దేనిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవుని బిడ్డలారా, నిజముగా ప్రభువుని వెంబడించేవారైతే యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించేవారు నా సిలువనెత్తుకొని నన్ను అనుసరిస్తారు అని. దేవుని బిడ్డలారా, కొందరు ఒకవేళ లోకంలోని సాతాను బలమును, సాతాను తంత్రాలను అనుసరించవచ్చు. కొందరు లోకంలోని పోకిరి శాస్త్రాలను అనుసరించవచ్చు. కానీ దేవుని బిడ్డ, నీవు ప్రభు అయిన క్రీస్తును అనుసరించాలంటే ఆయన సిలువను నీవు మోస్తూ ఆయనను వెంబడించాలి. అందుకే ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఒక్కసారి రూతును జ్ఞాపకం చేసుకో. నిజంగా ప్రభువును వెంబడించటంలో ఎంత పట్టుదల కలిగి ఉందో. ఆమె ప్రభువును వెంబడించిన పట్టుదల ఈరోజు నీకు నాకు ఒక సవాలు విసురుతూ ఉంది, ఒక సవాలు విసురుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా రూతు వలె పట్టుదలతో, విశ్వాసంతో ప్రభువుని వెంబడించుచున్నావా? అమ్మా, నువ్వు నిజంగా ప్రభువుని వెంబడించి నిత్య జీవానికి వారసురాలివి కావాలంటే ఇదిగో ప్రభువే చెబుతున్నాడు. యోహాను భక్తుడు అన్నాడు, ప్రియుడా, ఇదిగో చెడ్డ దానిని విడిచిపెట్టి మంచి దానిని ఇదిగో నీవు అనుసరించుము అనగా, ఇదిగో కీడుకరమైన దాన్ని విడిచిపెట్టి మేలుకరమైన దాన్ని అనుసరించము. ఈ లోకంలో ఎన్నో రకాల బోధలు ఉండొచ్చు, ఈ లోకంలో ఎంతో మంది బోధకులు ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మేలైన దానిని చేపట్టు. ఎందుకు అంటే గుడ్డివాడికి త్రోవ చూపినప్పుడు ఇద్దరు గుంటలో పడతారు అన్నాడు. అందుకే ఘనురాలు ఆనాడు షూనేము పట్టణంలో ఎలీషాను గమనించింది. ఇదిగో దైవ సేవకుడుగా ఉన్న ఇతడు భక్తి కలిగిన వాడేనా, విశ్వాసం కలిగిన వాడేనా, ప్రార్థన కలిగిన వాడేనా, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడేనా? ఈ దైవ సేవకుడిని అనుసరిస్తే మేము నిజముగా దేవునిని వెంబడించిన వారిని కాగలుగుతామా? పరీక్షించి తెలుసుకొని అప్పుడు వెంబడించడం ప్రారంభించింది. ఈ రోజు అనేకులు గుడ్డితనంలో మోసపోతూ ఉన్నారు. ఏదైనా దేవుడేగా, ఏదైనా దేవతేగా, ఏదైనా దేవుడేగా, ఎవరిని అనుసరించినా వాళ్ళు ఎట్టంటోళ్ళైతే మనకేమి, మనం మంచుకుంటే చాలు కదా, అమాయకత్వంగా మోసపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నీవు నిజంగా ప్రభువుని వెంబడిస్తే, ఇదిగో పట్టుదలతో విశ్వాసంతో అనుసరించిన ఆ యొక్క రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ధన్యురాలయ్యింది. పట్టుదలతో విశ్వాసంతో అనుసరించిన దేవుని బిడ్డల శిష్యులు రేపు పరలోక రాజ్యంలో 12 సింహాసనాల మీద కూర్చొని
నీవెక్కడ ఉండబోతున్నావు? నిత్య జీవంలో ఉండబోతున్నావా? గుడ్డివాడిని అనుసరించి గుంటలో పడబోతున్నావా? ఆలోచించు, తీర్మానం చేసుకో. ప్రభువుని అనుసరించుటలో వెనుకాడక వెనుతీయక దృఢమైన సంకల్పంతో ప్రభువుని అనుసరించు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, నీ పాదములకు వేలాది స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రములు. ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో అయ్యా నాయన, ఇదిగో ఏ ఒక్క బిడ్డ మోసపోకుండా నాయన యథార్థమైన జీవితం కలిగి సత్యమైన వాక్యముతో మీ రాకడ కొరకు సిద్ధపడటానికి అయ్యా ఇదిగో నిజముగా నాయన పట్టుదల కలిగి విశ్వాసంతో నిన్ను అనుసరించేవారు నిత్య జీవానికి వారసులు అవుతారని అయ్యా ఇదిగో సాతాను తంత్రాలను అనుసరించేవారు అయ్యా ఇదిగో పోకిరి శాస్త్రాలను అనుసరించేవారు అయ్యా గుడ్డి బోధకులను అనుసరించేవారు నాయన రేపు గొంటలో పడతారని మీరు సెలవిస్తూ అయ్యా మేలుకరమైన దాన్ని, మంచి దానిని పట్టుదలతో అనుసరించమని సెలవిస్తున్న దేవా, మేమందరము ఆయన సిలువనెత్తుకొని, మీ సిలువనెత్తుకొని అనగా మేము శ్రమలు సహిస్తూ నాయన తండ్రి నిత్య జీవానికి వారసులం అయ్యే వారివి కాదు, మీ రాకడలో మీ రాబడిలో ప్రథమ ఫలముగా ఉండేవారివి కాదు, మీ ప్రతిష్ఠిత జనముగా ఉండేవారివి కాదు నాయన. మేము మీ నిత్య జీవానికి వారసులు కావటానికి సంఘాన్ని, మమ్ములను ఆ రీతిగా మీరు సిద్ధపరచండి. మేము నిన్ను అనుసరించుటలో అయ్యా ఇదిగో నా తండ్రి వాక్యానుసారముగా నడిచి మిమ్మల్ని వెంబడించే కృప మాకు దయచేయమని